ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్న గాజాపై దాడి విషయంలో ఇజ్రాయెల్ తీరు మారడం లేదు. రోజురోజుకు గాజాపై దాడులను మరింత ఉధృతం చేస్తోంది. గాజాను పూర్తిగా ఆక్రమించుకోవడానికి ముందుకు వెళ్తోంది. ఇప్పటికే ఈ ప్రణాళికకు ఇజ్రాయెల్ అత్యున్నత స్థాయి సైనికాధికారులు ఆమోదం తెలపగా దాదాపు 60,000 మంది రిజర్వ్ బలగాలను రంగంలోకి దించారు. గాజా నగరంలోని ఇంకా అనేక ప్రాంతాల్లో హమాస్ చురుకుగా ఉన్నట్లుగా ఇజ్రాయెల్ పదే పదే ఆరోపిస్తోంది. తమ సైన్యం అటువంటి ప్రాంతాలపైనే దృష్టి పెట్టిందని, త్వరలోనే అక్కడ సైన్యాన్ని మోహరించే ప్రయత్నాలు చేస్తున్నామని ఒక అధికారి వెల్లడించారు. అయితే ఈ ఆపరేషన్ ఎప్పుడు మొదలవుతోంది, ఎంతకాలం కొనసాగుతుందనే విషయంపై స్పష్టత లేదు. రానున్న నెలల్లో 60,000 మంది అదనపు బలగాలు రంగంలోకి దిగడంతో మొత్తం బలగాల సంఖ్య 1.2 లక్షలకు చేరుకుంది. గాజాను స్వాధీనం చేసుకోవాలనే ప్రతిపాదనకు సెక్యూరిటీ కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఇటీవల ప్రకటించింది. ఐడిఎఫ్ దళాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవడానికి సిద్ధమవుతున్నాయని సమాచారం. అయితే ప్రధాని నెతన్యాహు మాత్రం గాజాను స్వాధీనం చేసుకోవడం తమ ప్రణాళిక కాదని, గాజాను ఆక్రమించుకున్న తర్వాత ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా ప్రభుత్వానికి అప్పగిస్తామని చెప్పారు. కానీ తాజా దాడుల తీరును చూస్తే మాత్రం ఇజ్రాయెల్ చెబుతున్నదొకటి, చేస్తున్నదొకటిగా కనిపిస్తోంది. గాజా దక్షిణ ప్రాంతం ఖాన్ యూనిస్ లోని నాసెర్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన భీకర దాడుల్లో 5 జర్నలిస్టులతో పాటు కనీసం 20 మంది చనిపోయారు. పెద్ద సంఖ్యలో ఆసుపత్రి సిబ్బంది, పౌరులు క్షతగాత్రులుగా మిగిలారు. 22 నెలలుగా గాజాపై ఇజ్రాయెల్ సాగిస్తున్న దాడుల్లో 192 మంది జర్నలిస్టులు చనిపోగా, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో 18 మంది జర్నలిస్టులు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినట్లు అమెరికాకు చెందిన కమిటీ టు ప్రొటెస్ట్ జర్నలిస్ట్ తెలిపింది. గాజా స్ట్రిప్ లో హమాస్ తో జరుగుతున్నటువంటి పోరుపై అంతర్జాతీయ మీడియా కవరేజ్ ని ఇజ్రాయెల్ నిషేధించింది. దీంతో ప్రముఖ వార్తా సంస్థలన్నీ గాజాలోని పాలస్తీనా జర్నలిస్టులు, ప్రత్యక్ష సాక్షుల కథనాల ఆధారంగానే అక్కడి పరిణామాలను బయట ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. తాజాగా 5 జర్నలిస్టుల మరణానికి చెందినటువంటి ఘటనను పాలస్తీనా జర్నలిస్టుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఇది అత్యంత హేయమైన చర్యగా అభివర్ణించింది. జర్నలిస్టుల లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ ఈ దాడికి తెగబడిందని అల్ జజీరా మండిపడింది. జెనీవా ఒప్పందానికి తూట్లు పడుస్తుందని ఆరోపించింది. ఇలాంటి దృశ్యాలు గాజాలో ప్రతిరోజు కనిపించేవని ఐరాస ప్రతినిధి ఫ్రాన్సిస్కా ఆల్బనీస్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నసెర్ ఆసుపత్రి భవన సముదాయంలోని 4వ అంతస్తుపై ముందుగా ఇజ్రాయెల్ ఆర్మీ క్షిపణిని ప్రయోగించింది. భవనం తీవ్రంగా దెబ్బతినడం, ఒక్కసారిగా జనం హాహాకారాలు చేయడంతో ఎమర్జెన్సీ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, మీడియా సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఆ వెంటనే అక్కడే మరోసారి ఇజ్రాయెల్ మరొక క్షిపణిని ప్రయోగించింది. ఇలా చేస్తారని ఎవరూ ఊహించలేదు. రెండోసారి వచ్చి పడిన క్షిపణి ఆసుపత్రి బాల్కనీలో జర్నలిస్టులుండే ప్రాంతంపైనే పడింది. జరిగిన ఘటనపై సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేపడతామని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. ఏ లక్ష్యంతో ఆసుపత్రిపై దాడి జరిగిందన్న విషయం మాత్రం వెల్లడించలేదు. 2 వారాల క్రితం గాజా నగరంపై జరిగిన ఇజ్రాయెల్ ఆర్మీ దాడిలో అల్ జజీరాకు చెందిన అన్సార్ అల్ షరీఫ్ సహా పలువురు జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. తాజా దాడిలో ఆసుపత్రి భవనం నుంచి పెద్ద ఎత్తున పొగలు కమ్ముకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత వారం గాజా నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకు ఇజ్రాయెల్ సైన్యం తొలి అడుగులు వేసినట్లుగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. ఓవైపు కాల్పుల విరమణకు చర్చలు జరుగుతుండగానే ఇంకోవైపు వైమానిక దాడులతో గాజా దద్దరిల్లుతోంది. అయితే గాజాను స్వాధీనం చేసుకోవడాన్ని అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నిర్ణయాన్ని అంగీకరించబోమని ఫ్రాన్స్, బ్రిటన్ సహా పలు దేశాలు తెలిపాయి. పాలస్తీనాను దేశంగా గుర్తిస్తామంటూ ప్రకటించాయి. ఇంకోవైపు ఐక్యరాజ్య సమితి కూడా ఇజ్రాయెల్ నిర్ణయాన్ని తప్పుపట్టింది. తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని కోరింది. అయినా ఇవేమీ పట్టించుకునే ఇజ్రాయెల్ దూకుడుగానే వెళ్తోంది. ఇటు గాజాపై వైమానిక దాడులు చేస్తూనే మరోవైపు యెమెన్ రాజధాని సనాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో అక్కడి చమురు డిపోలు, పవర్ ప్లాంట్, అధ్యక్ష భవనం లక్ష్యంగా చేసుకున్నారు. ఈ ఘటనలో 2 చనిపోగా 35 మంది గాయపడ్డారు. అయితే ఇజ్రాయెల్ అధికారులు మాత్రం ఈ చర్యను హౌతీల యాక్షన్ కు రియాక్షన్ గానే చెబుతున్నారు. అయితే నెతన్యాహు దూకుడుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అవేమీ పట్టించుకోకుండా గాజా సిటీపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. వైమానిక దాడులతో పాటు ట్యాంకులతోనూ విరుచుకుపడుతోంది. గడిచిన 24 గంటల్లో 64 మంది మృతి చెందారని, 300 మందికి గాయాలయ్యాయని హమాస్ కు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ ఆంక్షల నేపథ్యంలో గాజాలో ఆకలి చావులు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. అందులో భాగంగా ఉత్తర గాజా గవర్నరేట్ పరిధిలోని బీట్ హానూన్, జబాలియా తదితర నగరాల్లోని పరిస్థితులు దాదాపుగా అలాగే ఉన్నాయని, కొన్ని ప్రదేశాల్లో అంతకంటే దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర గాజాలో ఆహార భద్రతపై తగినన్ని వివరాలు తమ వద్ద లేవని పేర్కొంది. కానీ ఈ ప్రాంతానికి అత్యవసరంగా ఆహారాన్ని అందించాల్సిన ఆవశ్యకత మాత్రం ఉందని స్పష్టం చేసింది. ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 62,000 మందికి పైగా మరణించారు.
ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ విస్తృతమైన సైనిక కార్యకలాపాలు కారణంగా విధ్వంసం అధికంగా ఉండడంతో ఇక్కడ జనాభా సైతం అంతగా లేదు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నాటికి గాజా గవర్నరేట్ పరిధిలో నివసిస్తున్న వారిలో 30% మంది మాత్రమే అక్కడ ఉన్నారు. వీరంతా ఫేజ్ 5 స్థాయి ఆహారలేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఆ ప్రాంతంలోని వివిధ గవర్నరేట్ల పరిధిలోని ప్రజలు ఫేజ్ 4 అత్యవసర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు సెంట్రల్ గాజాలోని డీప్ ఎల్ బాలా, దక్షిణాన ఖాన్ యూనిస్ గవర్నరేట్లకు సెప్టెంబర్ చివరి నాటికి కరువు పరిస్థితులు విస్తరిస్తాయని, పరిస్థితులు రోజు రోజుకు దిగజారిపోతాయని చెబుతున్నారు పరిశీలకులు. అక్కడ జరిగే ఏ విషయాలు బయట ప్రపంచానికి తెలియడం లేదు. ఒకటి అరా బయటకు వస్తున్న అది స్థానిక పాలస్తీనా జర్నలిస్టుల నుంచే తెలుస్తోంది. ఎవరైనా సాహసం చేసి యుద్ధ రంగంలోకి అడుగు పెడితే క్షిపణులతో జరుగుతున్న వైమానిక దాడులకు గురి కావడం జరుగుతోంది. ఇందుకు ముక్తసరిగా క్షమాపణలు చెబుతూ సరిపెడుతోంది ఇజ్రాయెల్. యుద్ధంలో ఇప్పటికీ 62,000 మంది చనిపోగా 156,000 మంది గాయపడ్డారు. ఇప్పుడు యుద్ధం ఒక కొలిక్కి రావాలంటే ఇజ్రాయెల్ అనుకున్నది సాధించబడాలి. బందీలుగా ఉన్న వారిలో చాలా తక్కువ మంది జీవంతో ఉన్నారు. వారి మీద ఇజ్రాయెల్ కు పెద్దగా ఆశలు లేవు. అయితే దాదాపుగా 8 లక్షల మంది పాలస్తీనీయులు నివసించే గాజా సిటీని స్వాధీనం చేసుకోవడం లక్ష్యంగా నెతన్యాహు ప్రయత్నిస్తున్నారు. కులం చెడ్డ వ్రతం దక్కాలనే ఆలోచన చేస్తున్నారు ఇజ్రాయెల్ ప్రధాని. ఇప్పటికే యుద్ధ కాలంలో ఆ ప్రాంతంలోని చాలా మంది పాలస్తీనీయులు దఫదఫాలుగా గాజా నుంచి వలసపోయారు. మిగిలిన కొద్ది మంది ఇజ్రాయెల్ గాజాను తమ ఆధీనంలోకి తీసుకొనడంతో భయాందోళనకు గురవుతున్నారు. ఇంతటి విధ్వంసానికి కారణమైన హమాస్ నాయకుల పట్ల పాలస్తీనా జనం ఆగ్రహంతో ఉన్నారు. మమ్మల్ని బలి చేయడానికి మీరెవరంటూ సోషల్ మీడియాలో గొంతెత్తి ప్రశ్నిస్తున్నారు. నెతన్యాహు ఆలోచనలను సైనిక అధ్యక్షుడు లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇజ్రాయెల్ మీడియా కథనాల ప్రకారం గాజాను పూర్తిగా ఆక్రమించుకోవడం అంటే ఒక ఉచ్చులో చిక్కుకోవడంతో సమానమని, అది బందీలను ప్రమాదంలో పడేస్తుందని ఆయన ప్రధానమంత్రి నెతన్యాహును హెచ్చరించారు. గాజా నగరాన్ని నియంత్రణలోనికి తీసుకోవాలన్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఇజ్రాయెల్ ప్రతిపక్ష నేత యూయిర్ లాపిడ్. ఈ నిర్ణయం ఒక డిజాస్టర్ అని, ఇది మరిన్ని డిజాస్టర్లకు దారితీస్తుందని అంటున్నారు. గాజాను స్వాధీనం చేసుకోవడం వల్ల మిగిలిన బందీల మరణాలకు, మరెంతో మంది ఇజ్రాయెల్ సైనికుల హత్యలకు దారితీస్తుందని యాయిర్ లాపిడ్ అన్నారు. ఈ ప్రణాళికపై సైనిక నాయకత్వం, బందీల కుటుంబాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నిజానికి ఆ 50 మంది బందీలలో కేవలం 20 మంది మాత్రమే సజీవంగా ఉన్నారని భావిస్తున్నారు.